హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి హేమచంద్కి 2 days ఆఫ్ అనమాట, ఇవాళ రేపు. సో యాక్చువల్లీ ఆఫ్ అంటే రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అనుకుంటాం, కానీ చాలా పనులు ఉంటుంది. బికాజ్ ఎందుకంటే డైలీ మెయిన్ నెసరీ మాత్రమే చేస్తున్నాము, లైక్ కుకింగ్ మాత్రమే చేసుకుంటున్నాను నేను. ఆ రోజు తినడానికి కర్రీస్, రైస్, అంతకుమించి పెద్ద ఎక్స్ట్రా పనులు అయితే ఏం అవ్వట్లేదు అనమాట. ఇవాళ మాత్రం కొంచెం త్రియాంష్ని హేమచంద్ పట్టుకుంటాడు కాబట్టి ఇంకా నేను అన్ని పనులు చేసుకుందామని అనుకుంటున్నాను. వాషింగ్ చేయాలి, ఇంకా క్లీనింగ్ చేయాలి. సో ఇట్లా చాలా పనులు ఉన్నాయన్నమాట. ఫుల్ పవర్ ప్యాక్డ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ బయటకు వెళ్తున్నాము. ముందు బయటకు వెళ్ళి అన్ని గ్రాసరీస్ ఏం లేదులేండి, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ అయితే దానికోసం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాం. ఇంకా ఏమేం చేస్తాను ఈ 2 days అనేది అయితే వ్లాగ్లో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే సెయిన్స్బరీకి వచ్చేసామండి. యాక్చువల్గా బయటకు వస్తూ ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టుగా ఇంట్లో ఏం తినకుండా వచ్చామన్నమాట. ఇంకా హై స్ట్రీట్ మొత్తం అలా మెల్లగా వస్తూ ఉన్నాం, బట్ ఏమీ కనిపించలేదు అంతగా. ఇంకా చికెన్ రోల్ ఒకటి తీసుకొని తినేసామన్నమాట. చికెన్ రోల్, ఫలూదా తీసుకొని తింటూ సెయిన్స్బరీకి అయితే రీచ్ అయిపోయాం. సెయిన్స్బరీలో మ్యాక్సిమం ఫ్రూట్స్ తప్పించి ఏం తీసుకోము. వెజిటేబుల్స్ అయితే మొత్తం అక్కడ క్వాలిటీ ఫుడ్స్ అని ఉంటుంది, ఇండియన్ స్టోర్, అక్కడే తీసుకుంటాం. ఫ్రూట్స్, ఇంకా మిల్క్, ఎగ్స్ ఇవే తీసుకుంటాం అన్నమాట. ఇంకా బేకరీ ఐటమ్స్, బ్రెడ్ అలాగా సంథింగ్. అంతే తప్పించి వెజిటేబుల్స్కి మాత్రం మళ్ళీ ఇక్కడ క్వాలిటీ ఫుడ్స్కి రావాలి. సో ఇక్కడైతే మేము ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. త్రియాంష్కి బనానా పెడదామని చెప్పేసి. యాక్చువల్లీ 4th month వచ్చిన దగ్గర నుంచి పెట్టచ్చు అనమాట ఫ్రూట్స్. సో 4th month దాటేసింది, 5th month కూడా ఆల్మోస్ట్ 5th month కొంచెం అవుతుందన్నమాట, లైక్ 1 week అలా అవుతుంది. సో అందుకనే ఇంకా బనానాస్ అవి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ అలానే వాటర్ చూద్దాం అనుకున్నా, బికాజ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సెర్లాక్కి వాటికి కలపడానికి ఉంటాయి కదా అనేసి ఇంకా వాటర్ చూస్తున్నాం. బికాజ్ మేము ఇప్పటిదాకా వాటర్ బయట తీసుకోలేదన్నమాట. సో అందుకనే ఇంకా చూసాను. బట్ ఫస్ట్ అయితే నేను తీసుకున్నా ఒక సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. బట్ తర్వాత నాకే అనిపించింది ఇంకా కెటిల్ ఉంది కదా, కెటిల్లోనే హీట్ చేద్దాం అన్నట్టుగా. ఇప్పుడైతే నేను ప్రజెంట్ కెటిలే యూస్ చేస్తున్నాను. కెటిల్లోనే వాటర్ హీట్ చేసేస్తా, చల్లారాక యూస్ చేస్తున్నానండి. మ్యాక్సిమం ఇంకా బాయిల్డ్ వాటర్ యూస్ చేసేస్తాను తప్పించి ప్రత్యేకంగా చేయట్లేదు. అండ్ నెక్స్ట్ డే వచ్చి అప్పటికప్పుడు అనుకుని ట్రిప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ 2 days వీక్ ఆఫ్ వచ్చింది. సో 1 day మొత్తం ఇంకా షాపింగ్కే సరిపోయిందనమాట. మా గ్రాసరీస్ అని అవని ఇవని అన్నీ షాప్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే ఏం చేద్దామో, ఇంకా నాకు వీక్ ఆఫ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్దాం అంటే ఇంకా అప్పటికప్పుడు అనుకొని గబగబా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా నేనైతే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, ఇంతకుముందు అయితే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ ప్లేస్లో ఏమున్నాయి, ఆ చుట్టుపక్కల ఏమున్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసేదాన్ని అనమాట. బికాజ్ ఒక దగ్గరికి వెళ్తామంటే అక్కడ ఇంకేమైనా కవర్ చేయొచ్చేమో, ఏమన్నా షాపింగ్ చేయొచ్చేమో, ఇట్లా అన్నీ రీసెర్చ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అంత టైం ఉండక వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి కామ్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. రెడీ అవ్వడం ఒక్కటే చేస్తున్నా తప్పించి ఇంకా త్రియాంష్కి కావాల్సినవి ప్యాక్ చేసుకోవడం, ఇంతకు మించి నేను పెద్దగా ఆలోచించట్లేదు. సో లాస్ట్ త్రియాంష్ పుట్టిన దగ్గర నుంచి అనుకుంటా మ్యాక్సిమం ఇల్లే జరుగుతుంది. ఇంకా వీళ్ళు ఒక ప్లేస్ డిసైడ్ అయ్యాడు, హేమచంద్ డిసైడ్ అయ్యాడు అనమాట వెళ్దాం అనేసరికి ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామండి, బికాజ్ అప్పటికప్పుడు ప్రయాణం కదా. సో ఫైనల్లీ అయితే క్లాక్టన్ ఆన్ సీకి వచ్చామన్నమాట. క్లాక్టన్ ఆన్ సీ బీచ్ ఇది. ఇంకా బీచ్కి వచ్చి రాగానే కార్ పార్క్ చేసుకున్నాం. ఫోటోషూట్ స్టార్ట్ చేస్తారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటో అంటున్నారు. సో ఇంకా నేనేమో అలా వెయిట్ చేస్తున్నాను వాళ్ళ ఫోటో అయ్యాక నేను వెళ్దామని. త్రియాంష్ మాత్రం ఈ మధ్య చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు, చక్కగా బజ్జుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. కాకపోతే నిద్ర వచ్చినప్పుడు మాత్రం కొంచెం క్రాంకీ అవుతాడు, బట్ ఓకే, చాలా వరకు బెటర్ అనమాట. చూస్తూ ఉంటాడు, ఆడుకుంటాడు, ఇంకా అలా చేస్తున్నాడు. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది రెస్టారెంట్ యాక్చువల్లీ, కాకపోతే ఆ టైంలో క్లోజ్ ఉంది. బట్ నాకు ఆ సెటప్ అది చాలా బాగా నచ్చింది గ్రీనరీతో. అండ్ బయట అవుట్డోర్లో ఫుడ్ తినడం బాగా అనిపించింది అది, కాకపోతే అది క్లోజ్ ఉందన్నమాట. ఇంకా పైన అయితే ఫోటో సెక్షన్ అయిపోయిందండి. యాక్చువల్లీ అక్కడ జైంట్ వీల్ ఉంది కదా, దాని మధ్యలో వచ్చేలాగా దిగాలన్నమాట. అది ప్లాన్. హేమచంద్ బాగా తీసాడు అనమాట యాక్చువల్లీ ఫొటోస్. బట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తా అని చెప్పగానే చేయలేదు. ఇంకా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా అయిపోయింది కాబట్టి బీచ్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్లీ ప్లేస్ అయితే చాలా బాగుంది, బట్ అంతమంది జనాలు ఏం లేరు.
నార్మల్గా అయితే బీచెస్లో చాలామంది జనాలు ఉంటారు. బిఫోర్ ఇయర్ కూడా చాలామంది జనాలు ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటో తెలియదు, అంతమంది అయితే రావట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడైతే క్లాక్టన్ ఆన్ పైర్ ఉందన్నమాట. సో మేము వచ్చేటప్పుడు వెళ్ళి గేమ్స్ ఆడదామని అనుకుంటున్నాము. ఇన్ కేస్ ఆడతామో లేదో చూడాలి. గేమ్స్ అన్నీ బాగుంటే, ఇంకా టైం కూడా ఉంటే అప్పుడు ట్రై చేస్తాం. ఇంకా మా బుడ్డోడు అయితే పైనుంచి కిందకు వచ్చే గ్యాప్లో నిద్రపోయాడు అనమాట. వీళ్ళంతసేపు ఫోటోలు దిగారండి. పైన చూసారు కదా, మెలకుగానే ఆడుతూ ఉన్నాడు, కిందకు వచ్చే గ్యాప్లో నిద్రపోయాడు. యాక్చువల్లీ ఇక్కడ బీచ్ అయితే అంత అట్రాక్టివ్గా లేదు. అట్రాక్టివ్ ఇన్ ద సెన్స్, మైక్ ఆన్ అయిందా లేదని డౌట్ వచ్చింది. అట్రాక్టివ్ ఇన్ ద సెన్స్ అంటే బిఫోర్ వెళ్ళిన బీచెస్ అంతా ఇదిగా లేవన్నమాట. బట్ ఓకే, అలా అలా ఉంది. అండ్ వాటర్లో దిగడానికి కూడా లేదు, ప్రొహిబిషన్ పెట్టారు. ఇంకా హేమచంద్ అయితే అంతా దిగాలని చెప్పి రెడీ అయ్యి వచ్చాడు, కానీ దిగడానికి అయితే లేదు. సో ఇంకా గేమ్స్ అన్నా ఎలా ఉంటాయో చూడాలి. వాటర్లో దిగడానికి లేదు, ఇంకా బీచ్ కూడా అంత ఏం లేదండి. సో అందుకని చెప్పి మళ్ళీ వీళ్ళు ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు అండ్ ఏ చిన్న ప్లేస్ దొరికినా ఫొటోస్ దిగుదాం అన్నట్టు ఫొటోస్ మీద పడ్డారనమాట. ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా చాలా ఫొటోసే దిగాము. యాక్చువల్ అక్కడ ఉన్నంతసేపు ఫొటోస్ తప్పించి ఇంకేం లేదనమాట. యాక్చువల్లీ చాలా బోరింగ్ అనమాట. బీచ్ కూడా ఏం అంత అట్రాక్టివ్గా లేదు, అండ్ జనాలు లేరు, అండ్ వాటర్లో దిగడానికి కూడా లేదు. సో అందుకని చెప్పి ఇంకా బీచ్ నుంచి కొంచెం దూరంలోనే చెప్పాను కదండి క్లాక్టన్ ఆన్ పైర్ ఉందని. సో అక్కడికైతే వచ్చామన్నమాట. బోరింగ్ ఉంది కదండి. సో గేమ్స్ అన్న కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా వచ్చేసాం. అండ్ ఈ టికెట్స్ అయితే నాకు బయట దొరికాయి యాక్చువల్లీ. సో గేమ్స్ ఆడి ఇన్కేస్ ఎక్స్ట్రా టికెట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చులే అన్నట్టు తీసుకొచ్చాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఇదేదో గేమ్ ఆడాడు హేమచంద్, అండ్ నేనేమో ఈ వాటర్ది సంథింగ్ గన్స్తో షూట్ చేసేది ఆడామన్నమాట. నేను దీని తర్వాత మెయిన్గా డాన్సింగ్ గేమ్ ఆడాను అనమాట. అది యాక్చువల్లీ జస్ట్ ఫర్ ఫన్. అలా హేమచంద్ నేను చేద్దామని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశా. తనకి ఎక్స్ప్లెయిన్ చేసేలోపు అది ఆన్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్నే త్రియాంశని పట్టుకొని ఎగురుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఫస్ట్ బాగానే వచ్చింది, కానీ తర్వాత ఇంకా త్రియాంశ్తో పాటు నేను అంత ఎగరలేకపోయాను. సో అందుకని చెప్పి ఇంకా అలా మెల్లగా స్లోగా చేస్తున్నాను. ఇంకా త్రియాంశ్ కూడా గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి అప్పుడు కూడా బాగానే ఉన్నాడు. లైక్ లైట్స్ అవన్నీ ఉన్నాయి కదా లోపల, సో గేమింగ్ జోన్లో ఇంకా అవన్నీ చూసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేశాడు. ఇంకా తర్వాత నుంచి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది త్రియాంశ్కి. ఇంకా స్ట్రోలర్లో ఉండనని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా ఎత్తుకొని తిప్పుతా ఉన్నాం. అది కాకుండా కొంచెం నిద్ర కూడా వస్తూ ఉన్నట్టుంది, అందుకని కొంచెం క్రాంకీగా అలా ఉన్నాడనమాట. ఇంకా హేమచంద్ అలా ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరం ఎత్తుకొని అలా ఎంటర్టైన్ చేస్తున్నాము త్రియాంశని కూడా. కాకపోతే ఎత్తుకుంటే బాగానే ఉంటున్నాడు అనమాట. లైట్స్ అవన్నీ చూసుకుంటూ కొంచెం బాగానే ఉంటున్నాడు. దాంట్లో పడుకోబెడితే మాత్రం అస్సలుకే ఉండట్లేదు. ఇంకా ఇలా గడిచింది మా ట్రిప్ అయితే. యాక్చువల్లీ చాలా డిసప్పాయింట్మెంట్తో, చాలా చిరాకుతో గడిచిందనమాట. ఇంకా కొంచెం గేమ్స్ ఆడి కొంచెం అలా ఎంటర్టైన్ అయ్యాము అంతే. సో ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ పిచ్చిగా అయిపోయింది జుట్టంతా. పెద్దగా కష్టపడలేదు, కానీ బాడీ అంతా టైర్డ్ అయిపోయింది, ఎందుకో తెలియదు నాకు కూడా. బట్ చాలా అంటే చాలా వీక్గా అనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ వచ్చేసింది, హెడేక్ వస్తుంది మెయిన్గా. త్రియాంశ్ మాత్రం బజ్జున్నాడు. ఇంకా రూమ్ అంతా చిరాకుగా ఉంది. యాక్చువల్లీ తీసుకెళ్ళిన సామాన్లు ఇవ్వండి, వెళ్ళేటప్పుడు చిన్న హడావిడి ఉంటుందిగా, ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు సర్దాలి. సర్దకపోతే నాకు నిద్ర కూడా పట్టదు యాక్చువల్లీ. సో కంపల్సరీ ఇప్పుడు సర్దాలి. త్రియాంశ్ మాత్రం మంచిగానే ఉన్నాడు. వాడికి టైంకి ఫుడ్, ఇంకా నిద్ర వచ్చినప్పుడు బజ్జ పెడితే చాలు, చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఆడుకుంటాడు. సో ఇంకా ఇవాళ ఇలా జరిగిందనమాట ట్రిప్లో కూడా నేను ఎక్కువ వ్లాగింగ్ అయితే ఏం చేయలేదు. బికాజ్ ఏంటో నాకు చెప్పాను కదండి, పెద్దగా తిరిగింది కూడా ఏం లేదు, అంటే కష్టపడింది కూడా ఏం లేదు. కార్లో వెళ్ళాం, కార్లో వచ్చాం. కాకపోతే వాకింగ్ ఉంది కొంచెం ఎక్కువగానే. సో దానివల్ల ఏమో కొంచెం బాగా బ్యాక్ పెయిన్గా ఉంది, ఏంటో ఒక రకమైన నీరసంగా ఉందన్నమాట. సో రెస్ట్ తీసుకోవాలి. కానీ యాక్చువల్లీ నేను చాలా పనులు చేయాలని అనుకున్నా, బట్ కుదరలేదన్నమాట. హేమచంద్కి 2 days ఆఫ్ దొరికింది. 2 days చాలా పనులు చేసేయాలని అనుకున్నా, కుదరలా. నైట్ మాత్రం కొంచెం ఇడ్లీ పిండి, దోశ పిండి పట్టేసాను కాబట్టి సరిపోయింది.
చట్నీ పట్టలేదు, కానీ అది ఇంకా రేపు మార్నింగ్ చూసుకుంటాలేండి. సో అవి మాత్రమే అయ్యాయి నాకైతే. ఇంకా బట్టలు, చాలా బట్టలు ఉన్నాయన్నమాట వాషింగ్కి. ఇంకా 3 ounce బట్టలు కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ చేంజ్ చేయాలి, బెడ్షీట్స్ వాష్ చేయాలి యాక్చువల్లీ. బికాజ్ ఇప్పుడు 3 ounce ఏ స్టేజ్లో ఉన్నాడంటే ప్రతిదీ ఏది కనిపించినా అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట. కర్చీఫ్ పక్కన పెడుతుంటే కర్చీఫ్ పెట్టుకుంటున్నాడు, టిష్యూస్ పెడితే అది పెట్టుకున్నాడు. అలా అంటే లైక్ పళ్ళు మేబీ దురద పుడుతూ ఉండొచ్చు, పళ్ళు వచ్చే ముందు దురద పుడతాయి కదండి. సో మేబీ అలా దురద పుడుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇంకా దానివల్ల ఏమో బెడ్షీట్ ఇలా కప్పుతూ ఉంటా కదా, అది కూడా నోట్లో పెట్టుకుంటాడు. ఇంకా పొద్దున అంటే కొంచెం లెగిసాడు అనుకోండి, మనం చూడనప్పుడు ఏదన్నా నోట్లో పెట్టేసుకుంటున్నాడు. సో కొంచెం క్లీన్ చేసి ఉంచితే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా బెడ్షీట్, బెడ్షీట్ కాదు బ్లాంకెట్ యాక్చువల్లీ. బెడ్షీట్ అయితే బోర్లో పడినప్పుడు చీకుతాడు తప్పించి అంత ఉండదు. బ్లాంకెట్ నేను 15 days కలా వాష్ చేసేదాన్ని, కాకపోతే నోట్లో పెట్టుకుంటున్నాడు కదా, ఎందుకంటే అది కొంచెం మందంగా ఉంటుంది. 15 days కల్లా వాష్ చేసేదాన్ని, 15 daysకి 3 weeksకి. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం వీక్లీ చేయాలని అనుకుంటున్నా. అది కూడా అన్నీ నోట్లో పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఏమన్నా హెల్త్ మోషన్స్, వామిటింగ్స్ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. సో లైక్ 1 weekకి చేసేసుకుంటూ ఉంటే అది కూడా బెటర్. అండ్ బెడ్షీట్ కామన్గా 1 weekకి మారుస్తాం కాబట్టి బెడ్షీట్ కూడా చేంజ్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ. నాకు నిన్న సర్ఫ్ దొరకలేదనమాట. సో అందుకని బట్టలు వాషింగ్ మిషన్లో వేసి సర్ఫ్ ఎక్కడుందో కనిపించక వెతుకుతా ఉన్నా. మమ్మీని కూడా అడిగా, అక్కడుంది ఎక్కడుందని చెప్పారు. నేను ఆ ప్లేసెస్లో దొరకలేదు. ఇంకా ఇప్పుడు దొరికింది. సో ఫస్ట్ సర్ఫ్ వేసేసి వాషింగ్కి వేయాలి. బట్టలు చాలా బట్టలు ఉన్నాయి వాషింగ్కి వేయాల్సినవి కూడా. సో అన్ని బట్టలు కూడా వాష్ చేయాలి. ఫస్ట్ వాషింగ్ అన్న అయిపోతే తర్వాత ఇక్కడ రూమ్లోకి తెచ్చేసుకుని ఆరేసుకుంటా రేపైనా. యాక్చువల్లీ హేమ్చంద్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట. సో షార్ట్ అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళాడు. బట్ అవన్నీ ఇంకా ఏం యూజ్ చేయలేదు కదా, అవన్నీ కూడా సర్దేస్తున్నాను. అండ్ అలానే 3 ounce డైపర్ బ్యాగ్ కూడా సర్దుతున్నా. బికాజ్ నేను ఎప్పుడు బయటికి వెళ్ళి రాగానే సర్దేస్తాను అనమాట. బికాజ్ ఏమేమి యూజ్ చేశానో నాకు తెలుస్తుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ డ్రెస్ యూజ్ చేస్తే మళ్ళీ ఇంకో కొత్త డ్రెస్, టిష్యూస్ యూజ్ చేస్తే కొత్త టిష్యూస్, అలా అన్నీ రీఫిల్ చేసేస్తాను. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ కొత్తగా వెళ్ళే రోజే అనుకోండి, ముందు ఏం వాడానో తెలియదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ సర్దాలి. అదే సేమ్ డే అనుకోండి, కొంచెం నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఏ రోజు యూజ్ చేసినవి ఆ రోజే మళ్ళీ రీఫిల్ చేసేస్తా. సో దట్ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది నాకు కూడా. సో ఆల్మోస్ట్ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. కానీ డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది మాత్రం అవ్వట్లేదు. అది ఎప్పుడు చేస్తానో ఇంకా. సో ఇవాళ అయితే నా దగ్గర ఉన్న ట్రైపాడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ యూకేలోనే తీసుకున్నాను అనమాట. ఇది ట్రైపాడ్ వైట్ కలర్ది. ఇది యాక్చువల్లీ సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ట్రైపాడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువే వస్తుంది అనమాట. సో ఈ లెంత్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇలాంటివి. నేను తర్వాత చూసాను, బట్ నేను ఇక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది మాత్రం అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అంతా బాగానే ఉంది, కానీ ఇది కొంచెం లూజ్ అయిందని చెప్పేసి సేమ్ ఇలాంటిదే కావాలని చెప్పి నేను మమ్మీ వచ్చేటప్పుడు 3 తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఒకటి కాదు 3 తెప్పించాను అనమాట. దాంట్లో ఫస్ట్ ఇది వ్లాగింగ్కి బాగుంటుంది అని చెప్పి తెప్పించా. ఇది ఎక్కువ లెంత్ రాదు, ఈ లెంతే వస్తుంది. సెల్ఫీకి బాగుంటుంది, వ్లాగింగ్కి బాగుంటుంది. దీనికి లైక్ రిమోట్ ఏమి ఇవ్వాలా, బట్ దీనికి ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఎన్ని రిమోట్స్ ఇచ్చినా ఒక్కటే వాడతాం కదా మనం, ఒకటి కనెక్ట్ చేసుకుంటే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. బట్ సో ఇదైతే నాకు చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది. బికాజ్ చిన్నది పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో కానీ అన్నిట్లో సరిపోతుంది. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను, లింక్ నేను పెడతాను. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది యాక్చువల్లీ నిన్నటి దాకా బాగుంది, నిన్నే ఇరిగిపోయింది అనమాట. యాక్చువల్లీ నాకు ఇది ఫస్ట్ యూజ్ చేయడం తెలియలేదు. ఇలా వస్తుంది అండ్ దీనిపైన మైక్ వస్తుంది అనమాట. షార్ట్స్కి పనికిరాదు ఇది, వ్లాగింగ్కి అయితే ఇలా పెట్టుకునే దానికి మాత్రమే వస్తుంది. బికాజ్ ఇది ఫ్లెక్సిబుల్గా తిరగదు అనమాట, ఓన్లీ ఒక్క దీనికే ఉంటుంది. ఇది నిన్నే కింద పడి ఇరిగిపోయింది. దీనికి లైట్ కూడా వస్తుంది, లైట్ కూడా బాగానే ఉంటుంది. దీనిపైన మైక్ కూడా వస్తుంది, కాకపోతే మైక్ ఏంటంటే కేబుల్ ఇచ్చారనమాట. దాన్ని ఏమంటారు, అది నాకు ఐఫోన్కి సెట్ కాలేదు. సో అందుకని చెప్పి ఇంకా నేను మైక్ తీసేసాను.
అండ్ ఇది కూడా వ్లాగింగ్కి కూడా బాగానే ఉంటుంది. లైక్ ఇలా పెట్టుకొని మనం జస్ట్ మాట్లాడుకోవడానికి వ్లాగ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. బికాజ్ లైట్ కూడా ఉంది కాబట్టి, దీనికి లైట్ లేదు. సో దీనికి లైట్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టి మాట్లాడుకోవడానికి వాటికి బాగానే ఉంటుంది. కాకపోతే ఇరిగిపోయింది. యాక్చువల్లీ నాకు ఇది యూజ్ చేయడం చాలా రోజులు తెలియలేదు. తెలిసే టైంకి ఇరిగిపోయింది అనమాట. తెలిసి నేను ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాను. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఆటోమేటిక్గా ఇరిగిపోయింది. ఇంకా మైక్ నాకు ఎట్లానో పనికి రావట్లేదు కదా, నా ఫోన్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా తీసేసా. అండ్ థర్డ్ది వచ్చేసి ఇది ఫుల్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఎట్లా అంటే అట్లా తిప్పేయచ్చు. సో నేను ఇదేం చేసేదాన్ని అంటే 3 inch ఉయ్యాలకి పెట్టేదాన్ని. ఇది క్లిప్ పెట్టేసి ఇది ఇలా పెట్టి ఫోన్ పెట్టేదాన్ని అనమాట. సో దట్ నార్మల్గా ఇంకెక్కడ పెట్టాలన్నా మ్యాక్సిమం ఈ 2 ఇదే సరిపోతుంది. నేను 3 inch పడుకున్నప్పుడు ఇది పెట్టేసి దానికి ఫోన్ పెట్టి వాట్సాప్ కాల్ చేసుకొని కిందకి వెళ్దాం అట్లా చేసేదాన్ని. ఇది ఎక్కువ నేను యూజ్ చేయలేదు. యూజ్ చేసిందంటే అట్లాగే యూజ్ చేశాను, ఇంకంతకు మించి నేను యూజ్ చేయాల. ఈ 3 అయితే నేను ఇండియా నుంచి తెప్పించాను. 3 inch పాలు తాగుతున్నాడు, అందుకని అంత గోల్ చేస్తున్నాడు అనమాట. మీకు వినిపిస్తుందో లేదో కానీ. సో అండ్ ఈ 3 ఇండియా నుంచి తెప్పించాను. అండ్ దీని తర్వాత నేను 2 ట్రైపాడ్స్ కొన్నాను ఇక్కడ యూకేలో. దాంట్లో ఒకటి వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇలా వస్తుంది అనమాట. స్టాండ్ వచ్చి ఇలా అంటే బేస్ వచ్చి ఇలా వస్తుంది. ఇది జస్ట్ ఓన్లీ మనం ఫుడ్ వ్లాగ్స్ చేసినప్పుడు లైక్ కుకింగ్ ఏమైనా చేసినప్పుడు ఇట్లా పెట్టుకొని మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ అలా సంథింగ్ ఏమైనా షో చూపించడానికైనా వాటికి బాగుంటుంది అనమాట. విత్ రింగ్ లైట్తో వచ్చింది. ఇది నేను లాస్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఫుల్ స్టాండ్ వస్తుంది అండ్ ఇలాగా చిన్నగా కూడా వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఇది పెట్టుకొని వ్లాగ్ చేసుకుంటున్నాను ట్రైపాడ్స్ చూపించడానికి. దీనికి కూడా లైట్ వచ్చింది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. అండ్ దీనికి పెద్ద స్టాండ్ కూడా వచ్చింది, లైక్ ఫుల్ స్టాండ్ అనమాట. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసినప్పుడు తెలిసిందండి నేను అవుట్రో ఇవ్వలేదని. యాక్చువల్లీ ఇప్పుడు టైం 12 అయింది, ఇప్పుడు ఇస్తున్నాను అనమాట అవుట్రో. బికాజ్ లైక్ వీడియో పోస్ట్ చేసి 3-4 days అవుతుందన్నమాట. ఇంకా రేపు ఎట్లా అయినా పోస్ట్ చేయాలని చెప్పి నైట్ అయినా కానీ కూర్చొని ఎడిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ రేటింగ్ అంతా అయిపోయిందిలేండి. ఇంకా అవుట్రో ఒకటి ఇచ్చేసి కొంచెం సెట్ చేసేయడమే, వాల్యూమ్ అవన్నీ అడ్జస్ట్ చేసేసి పెట్టేయడమే అనమాట. సో ఇంకా thumbnail అన్నీ కూడా అయిపోయాయి. సో ఇప్పుడైతే ఇంకా వీడియో పోస్ట్ చేసి పడుకుంటాను. ఇప్పటికే టైం 12 అయింది. ఇంకొకసారి మొత్తం అన్నీ చెక్ చేసి వీడియో పోస్ట్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.